మొన్న అంటే ఫిబ్రవరి 15వ రోజు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ప్రకటించిందండి. ఎలక్టోరల్ బాండ్స్ను బ్యాన్ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అంటే భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్కు డబ్బులను ఇవ్వడానికి లేదా డబ్బులను డొనేట్ చేయడానికి, ఫండింగ్ చేయడానికి ఎలక్టోరల్ బాండ్స్ను వాడుతారు. ఎలక్టోరల్ బాండ్ అంటే ఒక ప్రామిసరీ నోట్ లేదా రిసిప్ట్ లాంటిది. ఒక వ్యాపారస్తుడు లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్ పలానా రాజకీయ పార్టీకి ₹1 కోటి డబ్బులు డొనేట్ చేయాలి అనుకుంటే లేదా ఫండ్ చేయాలి అనుకుంటే వ్యాపారస్తులు చేయాల్సిన పని స్ట్రైట్గా సూట్ కేసులో ₹1 కోటి క్యాష్ పెట్టుకొని బ్యాంకు వెళ్ళడం, బ్యాంక్లో కేవైసీ డీటెయిల్స్ను ఇవ్వడం. కేవైసీ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం. ₹1 కోటి కౌంటర్లో కడితే బ్యాంక్ రిప్రజెంటేటివ్ ₹1 కోటి తీసుకొని బదులుగా ₹1 కోటి రసీదు ఇస్తాడు. ఈ రసీదు లేదా రిసిప్ట్నే ఎలక్టోరల్ బాండ్ అంటారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎలా ఉంటాయో ఈ ఫొటోస్లో చూడొచ్చు. ఇంత సింపుల్గా ఉంటుందా అంటే అవును. రాజకీయ పార్టీలకు డబ్బులు ఇవ్వడానికి ఎటువంటి రూల్స్ లేవు, ఎటువంటి ట్యాక్సులు లేవు, ఎటువంటి చట్టాలు లేవు. ₹1 కోటి ఎలా వచ్చాయి అని ఏ ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారి లేదా ఈడీ అధికారులు మిమ్మల్ని అడగరు. తర్వాత ఆ రిసిప్ట్ను వ్యాపారస్తులు తనకు ఇష్టమైన రాజకీయ పార్టీ యొక్క ఆఫీసులో జమ చేయాలి. నెక్స్ట్ ఆ రాజకీయ పార్టీ 15 రోజుల లోపు ఎప్పుడైనా డోనార్ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ను పట్టుకొని బ్యాంకు వెళ్ళి ₹1 కోటి విత్డ్రా చేసుకోవచ్చు. ₹1 కోటి ఫండ్ ఇచ్చినందుకు ఆ వ్యాపారస్తుడు ఎటువంటి ట్యాక్స్లు కట్టే అవసరం లేదు. ₹1 కోటి విత్డ్రా చేసుకున్న ఆ రాజకీయ పార్టీ కూడా ఎటువంటి ట్యాక్స్లు కట్టే అవసరం లేదు. ట్యాక్స్లు, రూల్స్ అనేవి మనలాంటి సామాన్య ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి. మనం ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయాలి అంటే పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, కేవైసీ, ఆ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్, ఇది ఫిల్ చేయి, అది ఫిల్ చేయి, గంటల తరబడి బ్యాంకులో నిల్చోవాలి. ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజ్, కమిషన్స్, ఇలా 1,15,000 పంచాయతీలు మనకు మాత్రమే ఉంటాయి. కానీ రాజకీయ పార్టీలకు ఇవేవి ఉండవు. ఫండింగ్ డబ్బులతో రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి అంటే దీనికి సమాధానం చాలా సింపుల్. ఈ డబ్బులను సభలు, మహాసభలు, ఊరేగింపులు, యాత్రలు చేయడానికి వాడుతారు. ఓట్ కోసం ప్రజలకు బీర్లు, బిర్యానీలు పంచడానికి వాడుతారు. ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వాడుతారు. ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యాపారం చేయవు. మరి వీరికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అంటే డొనేషన్స్ ద్వారా, ఫండింగ్ ద్వారానే వస్తాయి. ప్రపంచంలో ఎన్నికల ప్రచారం కోసం మన పార్టీలు ఖర్చు పెట్టేంత డబ్బు ఏ దేశ నాయకులు ఖర్చు పెట్టరు. 2019 జనరల్ ఎలక్షన్స్లో $8 బిలియన్ అంటే దాదాపు 64,000 కోట్లు మన రాజకీయ పార్టీలు ఒక్క ఎంపీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాయి. ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ వంటి ఎలక్షన్స్కు ఖర్చు పెట్టే డబ్బులు కాకుండా ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టారు. వచ్చే 2024 ఎలక్షన్స్లో దాదాపు $12 బిలియన్ అంటే దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇంత డబ్బును కేవలం ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టబోతున్నారు. అమెరికా కంటే ఎక్కువ ఖర్చు మనం పెడుతున్నాం. రాజకీయ పార్టీలకు ఈ డబ్బులు ఎవరిస్తారు అంటే వ్యాపారస్తులు ఇస్తారు, ఇండస్ట్రియలిస్ట్ ఇస్తారు, అండ్ ఏంజల్ ఫండర్స్ ఇస్తారు. ఏంజల్ ఫండర్స్ అనేవారు ఇండియాలోనే ఉంటారు. బట్ వీళ్లకు చైనా లేదా యూఎస్ నుండి డబ్బులు ముడతాయి. ఏంజల్ ఫండర్స్ ఈ డబ్బును రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేట్ చేస్తారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఆడిన గేమ్ మీకు అర్థమైందా? సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ను బ్యాన్ చేయడం ఒక్కటే కాదు, మార్చ్ 2nd వీక్ లోపు ఏ వ్యాపారస్తుడు ఎంత డబ్బు ఏ రాజకీయ పార్టీకి డొనేట్ చేశాడో అనే పూర్తి డీటెయిల్స్ కూడా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలి. అంతేకాదు మార్చి 3వ వారం వరకు ఈ వివరాలను ప్రజలకు కూడా తెలియజెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, ఆప్, టీడీపీ ఇలా అన్ని పార్టీలకు సుప్రీంకోర్టు రోప్ వేసిందండి. 2024 ఎలక్షన్స్కు ముందు లాస్ట్ లాఫ్ ఇస్ మైన్ అన్నట్లు ఆఖరి నవ్వు సుప్రీంకోర్టు నవ్వింది. ఇప్పుడు బాల్ అనేది పొలిటికల్ పార్టీలపైన వేల కోట్ల ఫండింగ్ చేసిన ఆ వ్యాపారస్తుల కోర్టులో ఉంది. సామాన్య ప్రజల దగ్గర ట్యాక్స్లు కలెక్ట్ చేయడం కాదు. మీ చిట్టాను విప్పండి అని సుప్రీంకోర్టు అంటోంది. మనలో చాలా మంది రాజకీయ పార్టీలను విమర్శిస్తూ ఉంటారు. అదానీ, అంబానీ బీజేపీ పార్టీకు ఎంత ఇచ్చాడు, చైనా ఫండెడ్ వ్యాపారస్తులు కాంగ్రెస్ పార్టీకు ఎంత ఇచ్చారు అని విమర్శిస్తూ ఉంటారు. మార్చి 13 లోపు ఎవరికి ఎంత ఇచ్చారో తెలిసిపోతుంది. ఎవరికి ఫండ్ చేశారో తెలిస్తే సమస్య ఏంటి? చట్టబద్ధంగా ఎలక్టోరల్ బాండ్స్ను కొన్నారు, రాజకీయ పార్టీలకు డొనేట్ చేశారు, ఇందులో తప్పేముంది రవి అని అడుగుతున్నారా? ఒకవేళ ఈ డీటెయిల్స్ అందరికీ తెలిస్తే వ్యాపారస్తులు నష్టపోతారు. ఉదాహరణకు అదానీ 500 కోట్లు బీజేపీ పార్టీకి ఇచ్చాడు అని తెలిసింది. ఇంకొక ఏంజల్ ఇన్వెస్టర్ కాంగ్రెస్ పార్టీకు 200 కోట్లు ఇచ్చాడు అని అందరికీ తెలిసిపోతే అదానీ పైన కాంగ్రెస్ పార్టీ నిరాశ చెందుతుంది. ప్రభుత్వం అనేది ఒకరి చేతిలో ఎప్పుడూ ఉండదు కదా, మారుతూ ఉంటుంది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అదానికి రౌండ్ వేసుకుంటారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్కు ఫండ్ చేసే వ్యాపారస్తుడిని బీజేపీ ఆడుకుంటుంది. ఇక్కడ గేమ్ అర్థమైందా? యాజ్ ఎ సిటిజన్గా మనకు ఎవరికి ఫండ్ చేస్తున్నారో ఒక క్లారిటీ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది. కానీ దీనివల్ల వ్యాపారస్తులు నష్టపోతారు. వ్యాపారస్తులకు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. నువ్వు మాకు ఫండ్ చేయకుండా ఆ పార్టీకి ఫండ్ చేసావు కదా, నీ అంతు చూస్తామని రాజకీయ పార్టీలు వ్యాపారస్తులను బెదిరిస్తారు. ఈ వ్యాపారస్తులు పార్టీలకు ఫండ్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఎందుకు ఫండ్ చేస్తున్నారు?
లాభం లేకుండా ఫండ్ చేయరు కదా అని సుప్రీంకోర్టు అడుగుతోంది. ఒక వ్యాపారస్తుడు ఒక పార్టీకి 100 కోట్లు ఫండ్ చేస్తే బదులుగా అతను 1000 కోట్ల ట్యాక్స్ను ఎగ్గొడతాడు. ఈ ట్యాక్స్ల డబ్బులు ఎవరివి? ప్రభుత్వానివి, అంటే ప్రజలవి. సుప్రీంకోర్టు ప్రశ్నించడంలో నిజముంది. వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ ఊరికే ఫండింగ్ చేయరు, లాభం లేకుండా ఫండ్ చేయరు. మన రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చింది. మన అకౌంట్లో 2 లక్షలు పడితే ట్యాక్స్ అధికారులు ఇవి ఎలా వచ్చాయి అని అడుగుతారు. సేమ్ రాజకీయ పార్టీలకు కూడా ఇంత డొనేషన్స్ ఎలా వచ్చాయి అని అడగాలి. దీంతోపాటు ఎవరెవరైతే సుప్రీంకోర్టు తీర్పులను విమర్శించారో, ఒక తరఫా తీర్పు సుప్రీంకోర్టు ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది అని వేలెత్తి చూపారో, అటువంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఎవ్వరిని వదలదు. అది అధికారంలో ఉన్న పార్టీ అయినా, అపోజిషన్ పార్టీ అయినా. ఇప్పుడు సుప్రీంకోర్టును విమర్శించిన వారందరూ సెల్యూట్ కొడతారా? ఎలక్టోరల్ బాండ్స్ను 2018లో ప్రవేశపెట్టారు. 2018 కంటే ముందు ఎలా ఉండేది అంటే డొనేషన్స్ అండ్ ఫండింగ్స్ బ్లాక్ మార్కెట్లో బ్లాక్ మనీ ద్వారా జరిగేది, డెస్క్ కింద జరిగేది. 2018లో అరుణ్ జైట్లీ గారు ఎలక్టోరల్ బాండ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలో ఏముండేది అంటే ఇక నుండి పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ డబ్బు రూపంలో కాకుండా బాండ్ రూపంలో ఇవ్వాలి అని చట్టం తెచ్చారు. భారత్లో ఎలక్టోరల్ బాండ్లను 3 నుండి 5 బ్యాంకులు ఇస్తాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ను ఇస్తుంది. ఈ బాండ్స్ 1000 నుండి 1 కోటి రూపాయల వరకు ఉంటాయి. ఈ బాండ్ యొక్క వ్యాలిడిటీ 15 రోజులు మాత్రమే. 15 రోజుల్లోపు డబ్బును విత్డ్రా చేసుకోవాలి. ఈ చట్టం ప్రకటించిన సమయంలో వ్యాపారస్తులు భయపడ్డారు. మేము బాండ్ తీసుకొని ఫండ్ చేస్తే మా వివరాలు అందరికీ తెలుస్తాయి, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అని భయపడ్డారు. ఒక పార్టీకి ఫండ్ చేస్తే ఇంకొక పార్టీ ఫీల్ అవుతుంది అని భయపడ్డారు. అప్పుడు ప్రభుత్వం వీళ్ళకు ఒక హామీ ఇచ్చింది, మీ వివరాలు సీక్రెట్గా ఉంచుతాము అని. మీరు బాండ్ కొనుక్కొని ఏ పార్టీకైనా డొనేట్ చేయొచ్చు, మీ వివరాలు ఎవరికి రివీల్ చేయము అని హామీ ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్ను ప్రవేశపెట్టిన తర్వాత నుండి దీని గురించి ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. దీనివల్ల విచ్చలవిడిగా ఫండింగ్ జరుగుతుంది అన్నారు. డోనార్స్ వివరాలు సీక్రెట్గా ఉంచడం అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అన్నారు. ప్రభుత్వమే తప్పు చేసే రైట్ ఇచ్చినట్లు ఈ చట్టం ఉంది అని విమర్శలు వచ్చాయి. ఈ బాండ్స్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మరియు కొన్ని ఎన్జిఓలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ వచ్చి పడింది. ప్రభుత్వ తరపున న్యాయవాదులు ఏమంటున్నారు? డొనేషన్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం అనేది ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని లాయర్లు అంటున్నారు. అపోజిషన్ పార్టీ లాయర్లు ఏమంటున్నారు? ఆర్టికల్ 19 రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్ ప్రకారం ఎవరు ఏ పార్టీకు ఎంత డొనేట్ చేశారో తెలుసుకునే హక్కు మాకుంది అని వాదిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు కన్ఫ్యూజన్లో పడింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రైవసీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 19లో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే పాయింట్ కూడా కరెక్టే. ఇప్పుడు ఈ ఇష్యూను ఎలా హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అనే రూల్ ప్రకారం అపోజిషన్ పార్టీలు ఏమన్నారు అంటే, మీరు డోనార్ వివరాలు విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీకు ఎవరు ఫండ్ చేస్తున్నారో తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీకు ఎవరు ఫండ్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా అవుతుంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలి అన్నారు. అపోజిషన్ పార్టీల యొక్క ఇంకొక ముఖ్య వాదన ఏంటి అంటే, డోనార్ బ్యాంక్లో కేవైసీ ఇచ్చినప్పుడు ఎస్బీఐ ఒక ప్రభుత్వ బ్యాంక్ కాబట్టి డోనార్ యొక్క డీటెయిల్స్ బీజేపీ పార్టీ దగ్గర ఉన్నాయి అని ఆరోపించారు. బీజేపీ పార్టీ దగ్గర ఎవరు ఎంత బాండ్ తీసుకున్నారో అనే వివరాలు ఉన్నాయి అని, కానీ మా దగ్గర ఆ వివరాలు లేవు అని అపోజిషన్ పార్టీలు వాదిస్తున్నారు. ఉదాహరణకు రవి అనే డోనార్ 1 కోటి రూపాయల బాండ్ తీసుకున్నాడు. నా డీటెయిల్స్ బీజేపీ పార్టీ దగ్గర ఉన్నాయి, ఎందుకంటే నేను ఎస్బీఐలో కేవైసీని ఫిల్ చేశాను కాబట్టి. నేను ఒకవేళ ఈ బాండ్ను బీజేపీ పార్టీ ఆఫీసులో జమ చేస్తే బీజేపీ పార్టీకు కన్ఫర్మ్ అవుతుంది, ఈ ఫలానా బాండ్ మా అకౌంట్లో పడింది కాబట్టి రవి మాకే డొనేట్ చేశారు అనుకుంటారు. ఒకవేళ రవి అనే వ్యక్తి ఆ బాండ్ను బీజేపీ పార్టీ కాకుండా వేరే పార్టీ, కాంగ్రెస్ లేదా టీడీపీ పార్టీకు జమ చేశాడు అనుకోండి, ఆ విషయాలు బీజేపీకి తెలిసిపోతుంది. డోనార్ మాకు ఫండ్ చేయలేదు, అపోజిషన్ పార్టీలకు ఫండ్ చేశాడు అని బీజేపీ పార్టీ నా పైన ద్వేషాన్ని పెంచుకుంటుంది. అపోజిషన్ పార్టీలు ఏమంటున్నాయంటే, ఈ బాండ్స్ వల్ల బీజేపీ పార్టీ లాభపడుతోంది అని వాదిస్తున్నారు. ఇది మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది అని భావించి సుప్రీంకోర్టు ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి అక్టోబర్ 2023లో 5 మంది జడ్జీలతో కూడిన ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ను స్థాపించింది. ఈ బెంచ్ ఈ ఇష్యూ మొత్తంని ఎగ్జామిన్ చేసి ఫిబ్రవరి 15 రోజు సెన్సేషనల్ వర్డిక్ట్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి అన్కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి అని తీర్పిచ్చింది. ఆర్టికల్ 19 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు ఇది విరుద్ధంగా ఉంది అని మార్చి 13 లోపు ఎవరెవరు ఎంతెంత డొనేట్ చేశారు అన్న అన్ని వివరాలు విడుదల చేయాలి అని ఆదేశించింది. మార్చి 28 లోపు మనకు, అంటే ప్రజలకు ఈ వివరాలు తెలియాలి అని చెప్పింది. ఎస్బీఐకు ఇక నుండి ఎలక్టోరల్ బాండ్స్ను ఇష్యూ చేయొద్దు అనే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వర్డిక్ట్ ఇచ్చిన బెంచ్లో ఉన్న 5 జడ్జీల యొక్క పేర్లు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, బిఆర్ గవయ్, జేబీ పర్దివాలా అండ్ మనోజ్ మిశ్రా గారు. ఒకవేళ మార్చి 13 రోజు వివరాలు బయటికి వస్తే అపోజిషన్ పార్టీలు ప్రభుత్వ పార్టీని ప్రశ్నించడానికి కొంత సమయం అయితే ఉంటుంది. చాలామంది అనలిస్టులు
2024 ఎలక్షన్స్ లో బీజేపీ ఈజీగా గెలుస్తుంది అంటున్నారు. మేబీ ఎలక్టోరల్ బాండ్ అనేది అపోజిషన్ పార్టీల తలరాతను మారుస్తాయా అనే విషయాలు చూడాలి. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఒక ఆర్టికల్ ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ డిసిషన్ ను రివ్యూ చేయడానికి పిటిషన్ వేయొచ్చు అంటున్నారు. మేబీ ఈ తీర్పును 2024 ఎలక్షన్స్ వరకు స్టే విధించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అయితే కామన్ సెన్స్ లో చూసుకున్నా అంబానీ, అదానీ, టాటా వంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు తమ పేరు మీద డొనేషన్స్ అనేవి ఇవ్వరు. వీళ్ళు డెఫినెట్గా ఏంజల్స్ ద్వారానో లేదా వేరే పద్ధతుల ద్వారా డొనేట్ చేసి ఉంటారు. అంత ఈజీగా వీరి పేర్లు బయటకు వస్తాయా అనేది చూడాలి. అంబానీ, అదానీ బీజేపీకి ఒక్కటే కాదు, అపోజిషన్ పార్టీలకు కూడా ఫండింగ్ చేస్తారు. అయితే ఎవరికి ఎక్కువ ఇచ్చారు, ఎవరికి తక్కువ ఇచ్చారు అనేది మ్యాటర్ చేస్తుంది. ఈ తీర్పు తర్వాతనైనా ఎన్నికల ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టే సాంప్రదాయం తగ్గాలి. సభలు, మహాసభల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేదు. మీ పాలసీస్, మీ మేనిఫెస్టో, మీ యొక్క పనితీరు చూసి ఓట్స్ వేయగలిగే సంస్కృతి రావాలి. బట్ ఎన్ని రూల్స్ వచ్చినా, ఎన్ని తీర్పులు వచ్చినా ఎలక్షన్స్లో డబ్బులు అడిగేవారు ఉన్నంత వరకు ఇచ్చేవారు ఉంటారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ను బ్యాన్ చేయడం వల్ల మళ్ళీ బ్లాక్ మనీ ఇచ్చే కల్చర్ పెరుగుతుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అని కొంతమంది అంటున్నారు. మీరు ఎలక్టోరల్ బాండ్స్ను బ్యాన్ చేసినా కూడా బ్లాక్ మనీ ద్వారా డబ్బులు ఇస్తారు, వేరే వేరే రూట్స్ ద్వారా డబ్బులు ఇస్తారు. రాజకీయం డబ్బులు లేకుండా నడవదు, ఇది మాత్రం కన్ఫర్మ్. అమెరికా, యూరోప్ ఇలా ఏ దేశమైనా తీసుకోండి, డబ్బులు లేకుండా రాజకీయం చేయడం అనేది కష్టం. ఎలక్షన్స్లో డబ్బులు పంచడం మాత్రం మానరు. అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా బడా బిజినెస్ మ్యాన్ రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తారు. ఒకప్పుడు యూరోప్ను రాస్చెల్డ్ ఫ్యామిలీ శాసించేది, తర్వాత రాకఫెల్లర్ ఫ్యామిలీ, ప్రస్తుతం జేపీ మోర్గన్, బ్లాక్ రాక్, అమెరికా యొక్క మిలిటరీ వస్తువులను అమ్మే కంపెనీస్ అయిన లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జనరల్ డైనమిక్స్, యునైటెడ్ టెక్నాలజీస్, సో ఇటువంటి కంపెనీస్ అమెరికా యొక్క రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తాయి. ఇయర్ 2022, 2023లో ఏ పార్టీకి ఎంత డొనేషన్ వచ్చింది అని స్వయాన రాజకీయ పార్టీలే డిక్లేర్ చేశాయి. బీజేపీ పార్టీకి 6,566 crores వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 1,123 crores వచ్చాయి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 1,093 crores వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి 913 crores వచ్చాయి, బీజేడీ పార్టీకి 774 crores వచ్చాయి, డిఎంకేకు 617 crores, వైఎస్ఆర్సీపీకి 382 crores, టీడీపీకు 147 crores, శివసేనకు 101 crores, ఆమ్ ఆద్మీ పార్టీకు 94 crores. ఇలా అన్ని పార్టీలకు ఫండింగ్ వస్తాయండి. ఏ పార్టీ పతివ్రత కాదు, అన్ని పార్టీలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రాజకీయ పార్టీలు అఫీషియల్గా డిక్లేర్ చేసిన వాల్యూ ఇది. సో ఎలక్టోరల్ బ్యాన్స్ను బ్యాన్ చేయడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. దీనివల్ల మళ్ళీ బ్లాక్ మనీ కల్చర్ పెరుగుతుందా, వ్యాపారస్తుల సేఫ్టీకి భంగం కలుగుతుందా అనే విషయాలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.